నిన్నటి రోజున దేశం మొత్తం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వైపు చూసింది. కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 3వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో 6వ తారీఖున మా డిమాండ్స్‌తో ఢిల్లీ జంతర్ మంతర్‌లో మేము ధర్నా నిర్వహించబోతున్నామని పిలుపునివ్వడం జరిగింది. సో, ఇది దేశవ్యాప్తంగా ఒక సెన్సేషనల్‌గా మారింది. ఏదో వ్యంగ్యంగా స్టార్ట్ చేసిన రాజకీయ పార్టీ జస్టిస్ సూర్యకాంత్ గారన్న ఈ యొక్క మాటను, అంటే నిరుద్యోగుల గురించి ఆయన కాక్రోచెస్ అనడం, ఇట్లా మాట్లాడడం, దాన్నే పట్టుదలగా తీసుకొని మేము కాక్రోచెసే అని కాక్రోచ్ జనతా పార్టీ ఈ వెనుక చాలా మంది అనుకున్నారు ఇది సోషల్ మీడియాలో ఏదో టైం పాస్ కోసం పెట్టారేమో అని. కానీ నిన్న జరిగిన మీటింగ్ చూసినప్పుడు, అక్కడ జరిగిన నిరసనలు చూసినప్పుడు మాత్రమే యువతలో ఉన్న యువతలో ఉన్న ఆ ఆవేదన అర్థమవుతది. చూడండి, కదం తొక్కిన కాక్రోచ్ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ధర్మేందర్ ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం. అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అజిత్ దీప్కే ఎవరికి భయపడబోమని స్పష్టీకరించారు. ఇది దీర్ఘకాలిక పోరాటం, అన్నిటికీ సిద్ధపడే వచ్చానని, దేనికి కూడా నేను భయపడను, నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను అని ఆయన మాట్లాడడం జరుగుతుంది. చూడండి, ధర్మేందర్ ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ధర్మేందర్ ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి. ఎందుకు ఆయన రాజీనామా చేయాలి అంటే, నీట్ ఎగ్జామ్స్ గురించి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఉన్నప్పుడే ఇన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి 5 మంది నీట్ విద్యార్థులు చనిపోవడం జరిగింది, పేపర్ లీకేజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ వారం రోజులుగా ఆయన రాజీనామా చేయాలి. నెల రోజుల నుండి మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నాం, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఆ అభిజిత్ దీప్కే తెలియపరచడం జరిగింది. దీనికి యూత్ మద్దతు చాలా వచ్చిందనమాట. చూడండి, వేలకు వేలు. నిజానికి చెప్పాలంటే ఒకవేళ బీఆర్ఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెట్టినా కూడా ఇంత వేలకు వేల మంది యువత వస్తారో రారో కానీ ఇప్పుడు మాత్రం రావడం జరిగింది. సో, ఆ వ్యవస్థాపకుడు ఈయననే. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, ముఖ్య పాత్ర పోషిస్తున్న వాళ్ళు కూడా వీళ్ళే. ఇంతమంది యువతను ఆకట్టుకున్న వీళ్ళ మాటలు, మరి ఇది నిజంగా రాజకీయ పార్టీగా స్థిరపడిపోతుందా, లేకుంటే ప్రతిపక్షంగా క్వశ్చన్ చేయడమే, ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ వాళ్ళనైనా క్వశ్చన్ చేయడానికి నిలబడిపోతుందా? ఏ ఆవేదనలో నుండి, నిరుద్యోగం నుండి, విద్యా వ్యవస్థ అవకతవకల్లో నుండి పుట్టుకొచ్చిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది కొంతమంది అందరూ వ్యంగ్యంగా చూసిరు, మీమ్స్ కోసం చేస్తున్నారేమో అని చూసిరు, కానీ ఇంత భారీ ఎత్తున దీనికి సపోర్ట్ దొరుకుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే సోషల్ మీడియాలోనే మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారేమో అని అనుకున్నారు, కానీ లైవ్ లో కూడా యువత ఇంత వేల మంది, నిజానికి చెప్పాలంటే అక్కడ పేరెంట్స్ కూడా తీసుకొని వచ్చిర్రు, యువతని పేరెంట్స్ కూడా తీసుకొని వచ్చి పేరెంట్స్ ఆవేదన కూడా తెలియపరచడం జరిగింది. చూడండి, వాళ్ళ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దేశంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్ యూజీలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ జనతా పార్టీ సిజేపీ మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్ళు సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ రావడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం కాదు, ఇప్పుడు లైవ్ గా కూడా యాక్టివ్ గానే ఉంది. ఒకవేళ వారం రోజులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యకపోతే మా ఉద్యమం దేశవ్యాప్తంగా భారీగా ఉంటుందని వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది. చూడండి, ఆ
అభిజిత్ దీప్‌కే మాట్లాడుతూ తన తల్లంట ఈయన అమెరికాలో ఉన్నప్పుడే మనశ్శాంతిగా ఉందంట. అమెరికా నుండి వచ్చేటప్పుడు బాధపడిందంట. ఎందుకు బాధపడిందంటే, "ఇక్కడికొస్తున్నావు ఏమైతదో ఏమో! ఇంత పెద్ద తలభారం పెట్టుకున్నావు" అని. ఈయన యువతకందరికి గూడా పిలుపునిచ్చిండు. ఒకటే మాట చెప్తుండు. తల్లిదండ్రులకైనా సరే, సమాజానికైనా సరే, ఇంకెన్ని రోజులు భయపడతారు? యువత కదలి రండి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో, మన రాష్ట్రాలు గూడా బాగుపడాలంటే కేసీఆర్ పోతే కేటీఆర్, రేవంత్ రెడ్డి పోతే రేవంత్ రెడ్డి వారసత్వం ఇది గాదు మనకు గావాల్సింది. మనం గూడా కొత్తదనం కోరుకోవాలి. చంద్రబాబు నాయుడా, లేకపోతే పవన్ కళ్యాణా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అయినా, ఇక్కడ తెలంగాణలో అయినా వీడు పోతే వాడు, వాడు పోతే వీడు కాదు. మనం గూడా కొత్తదనం కోరుకొని యువత ఎట్లా కదం దొక్కిందో మనకు విద్య గావాలి, వైద్యం గావాలి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు అన్నీ బానే ఉన్నాయా? ఇవన్నీ పక్కన బెట్టేసి ఫ్యూచర్ సిటీ కోసం ఒకరు, తెలంగాణ వాదం కోసం ఇంకొకరు పాకులాడుతున్నారు తప్ప, యువతకేం జేస్తున్నారు అనేది మనం గూడా ఆలోచించాలి. సో, కాక్రోచ్ జనతా పార్టీ కదం దొక్కింది. ప్రతి రాష్ట్రంలో ఇలాగే యువత గూడా ముందుకు రావాలని జెప్పేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లిదండ్రులు గూడా ఆలోచించండి. అరే! రాజకీయం గురించి నీకెందుకు? రాజకీయ నాయకుల్ని నువ్వెందుకు విమర్శిస్తున్నావు? అని యువత నోరు కట్టేయకండి. ఎందుకంటే రాబోయే తరాలలో మనం బాగుపడాలంటే ఇప్పుడు యువత ప్రశ్నించాల్సిందే.